వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. జై భీమ్ జై మీమ్. ఇది హిందువులలో కులాల వారిగా కుంపట్లు పెట్టడానికి తప్ప నిజంగా దళితుల విషయంలో అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించడానికి ముందుకు రావేమో అనిపిస్తోంది. దీనికి అనేక ఉదాహరణలు చెప్పొచ్చు. అగ్రవర్ణాలు తక్కువ కులాలు, లేకపోతే తక్కువ వర్ణాలు, లేకపోతే ఎక్కువ కులాలు తక్కువ కులాలు, ఇట్లా హిందువులలో కులాల మధ్య కుంపడి పెట్టి చిచ్చు పెట్టి హిందువులు ఒకరినొకరు కొట్టుకొని చచ్చడానికి ఉపయోగపడే జై భీమ్ జై భీమ్ నినాదాలు నిజంగా ఒక ముస్లిము ఒక దళిత హిందువు మీద దాడి చేసినప్పుడు అదే రకంగా స్పందించడం లేవు. వీళ్ళ గొంతులు మూగబోతున్నాయి. ఢిల్లీలో తరుణ్ ఒక ఎస్సీ హిందూ దారుణంగా హోలీ రంగు బెలూన్ పడ్డదన్న కారణంగా కుటుంబం అన్యం పుణ్యం తెలియని అక్కడ ఏం జరిగిందో తెలియని తరుణ్ని దారుణంగా చంపేశారు. అతని న్యాయం కోసం ఏ భీమ్ ఆర్మీ రాలేదు. మరి జై భీమ్ జై భీమ్ నినాదం ఎంతవరకు సమంజసం? దళిత గొంతుక లేదు, గిరిజన సైన్యం లేదు, హన్స్రాజ్ మీనా అతని కోసం ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. అంటే దీన్ని పెట్టి ఏం అర్థం చేసుకోవాలి? వాళ్ళే అనుకుంటే కాంగ్రెస్, ఎస్పీ, బిఎస్పీ, ఆప్ ఏవి కూడా తరుణ్ తరపున గొంతు విప్పలేదు. తరుణ్కి న్యాయం చేయాలని డిమాండ్ చేయలేదు. తరుణ్ మీద దాష్టికం చేసిన వాళ్ళని తగలబెట్టాలి అని చెప్పలేదు. ఆఖరికి ఇరాన్ ఖమేనీ చనిపోయినప్పుడు కన్నీరు పెట్టిన దాష్టికాలు కూడా ఈరోజు తరుణ్ విషయంలో కనీసం ఒక్క చుక్క కన్నీటి బిందువును కార్చలేదు. ఏ వామపక్ష లిబరల్ జర్నలిస్టులు లేవనెత్తలేదు. ఓన్లీ బజరంగ్ దళ్, విహెచ్పి మాత్రమే అతని కోసం పోరాడుతున్నాయి. ఆయన ఇంటికి ఓన్లీ బీజేపీ నేతలు మాత్రమే వెళ్తున్నారు. అంటే నిజంగా కూడా కులాల కుంపటి చూడకుండా హిందువుగా, భారతీయుడిగా నిన్నొక మనిషిగా గుర్తించి నీకు అండగా నిలబడేది ఎవరు? జై భీమ్ జై భీమా, లేక ఏవైతే హిందూ సంస్థలు అని చెప్పుకుంటున్నాయో అవా? ఈరోజు ఎస్సీ ఎస్టీ సోదరీమణులను ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రతి విగ్రహారాధకుడు వారి శత్రువు. ఈ కొత్త దళిత కార్యకర్తలందరూ కాంగ్రెస్ ప్రతినిధులే. వారి ఏకైక లక్ష్యం హిందువులను విభజించి కాంగ్రెస్కి సహాయం చేయడమే. హిందువులు ఐక్యంగా ఉంటే మనం సురక్షితంగా ఉంటాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక్క తరుణ్ విషయంలోనే కాదు, అనేక సందర్భాలలో తెలంగాణలో జరిగిన అనేక విషయాలలో కూడా జై భీమ్ జై భీమ్ అనే స్మరం మూగబోయింది. ఎందుకు అంటే మతానికి మధ్య సంబంధించిన అంశం కాబట్టి ఇక్కడ నోర్పు ఎదపరు. అదే హిందూ ధర్మంలోని కులానికి సంబంధించిన అంశం అయితే వీళ్ళ గొంతులు చాలా గట్టిగా గెలుస్తాయి. ఇప్పుడు చెప్పండి, నిజంగా జై భీమ్ అనే సంస్థలతోటి ఆ నినాదాలతోటి దళితుల్ని మోసం చేస్తున్నారని అనిపిస్తుందా లేదా? మీ అభిప్రాయం ఏంటి అనేది చూస్తాను. కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ మూడు మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి ఈరోజు మీరు అందించే చేయూత చాలా చాలా అవసరం. 1 నుంచి 10వ తారీఖు వరకు చాలా క్లిష్ట సమయం. శాలరీసు, రెంట్, మెయింటెనెన్స్ ఇవన్నీ కట్టాల్సి ఉంటుంది. మీరు అందించే చేయూతతో మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. దయచేసి తప్పకుండా ఆర్ వాయిస్కి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.